వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. సో ఎప్పుడు రొటీన్ రెసిపీస్ తింటూ బోర్ కొడుతుంటుంది కదా. సో అలాంటి వాళ్ళందరూ మన హెల్దీ అండ్ టేస్టీ చూస్తే మాత్రం ఎవ్రీడే డిఫరెంట్ కైండ్ ఆఫ్ రెసిపీస్తో మీ ముందు వచ్చేస్తూ ఉంటాము. ఇవాళ కూడా అటువంటి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్తో రెడీగా ఉన్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్. సో ఇవాళ యూజువల్గా ఏంటంటే నవడేస్ చాలామంది రొటీన్ రెసిపీస్కి అలవాటు పడిపోయి ఉంటారు. సో కొన్ని ఇంగ్రీడియంట్స్ కానీ కొన్ని మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుంటే ఎటువంటి హెల్త్ పరంగా మనకు బెనిఫిట్స్ వస్తాయి? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఎక్స్ట్రా న్యూట్రిషన్ ఉంటుంది. అండ్ అందరూ కూడా ఇప్పుడు వర్కింగ్ ఉమెన్స్ కూడా అయిపోయారు కాబట్టి ఫస్ట్ వాళ్ళు ఎక్కువగా ఫ్లేవర్డ్ రైసెస్ కానీ లేదంటే ఏదైనా పికిల్ కానీ అలా కొంచెం ప్రిజర్వ్ చేసేది లేదా త్వరగా అయిపోయేది చేసుకుంటారు. సో అందులో రెగ్యులర్ వెజిటేబుల్స్ కాకుండా కొంచెం మనం చాలా రేర్గా యూస్ చేసేది మష్రూమ్స్ కానీ టోఫు కానీ పన్నీర్ కానీ ఇలాంటిది కూడా ఇంక్లూడ్ చేస్తూ ఉంటే టేస్ట్ బడ్స్ చక్కగా ఎన్హాన్స్ అవుతాయి. అండ్ అలాగే మనకు కొంచెం న్యూట్రిషన్ కూడా ఎక్కువగా అందుతుంది. ఓకే, సో ఇవాళ ఏ కైండ్ ఆఫ్ థీమ్తో వచ్చేసాం? ఫస్ట్ రెసిపీ ఏంటి? సో ఇవాళ థీమ్ వచ్చేసి డైట్ టు అవాయిడ్ నాజియా. సో నాజియా సెన్సేషన్ అనేది చాలా కామన్ అందరికీ. ఫుడ్ టైమింగ్స్ ప్రాపర్గా మెయింటైన్ చేయకపోయినా, ఇండైజెషన్ ఇష్యూస్ ఉన్నా, అండ్ అలాగే క్వాంటిటీ మెయింటైన్ చేయకుండా తిన్నా కానీ ఇవన్నిటికీ చాలా రీజన్స్. అండ్ ఎక్కువగా మెడికేషన్స్లో ఉన్న వాళ్ళకు కూడా నాజియా సెన్సేషన్, ముఖ్యంగా యాంటీబయోటిక్స్ మీద ఉన్నారు. వామిటింగ్ సెన్సేషన్, వామిట్ సెన్సేషన్స్ ఎవరికైతే ఎక్కువగా ఉంటాయో వాళ్ళు అది అవాయిడ్ చేయడానికి మనం ఈరోజు రెసిపీస్ చూపిస్తున్నాం. ఓకే, ఫస్ట్ రెసిపీ వచ్చేసి పాలకూర వెల్లుల్లి కారం. పాలకూర వెల్లుల్లి కారం నిజంగానే అంటే వామిటింగ్ సెన్సేషన్ వచ్చినప్పుడు కూడా ఏమి తినాలనిపించదు చాలా మందికి. వామో మళ్ళీ వామిట్ వచ్చేస్తుందేమో అని. సో ఇలా కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్స్ యాడ్ చేస్తే మాత్రం కొద్దిగా అది కామ్నెస్ ఇస్తుంది అనుకుంటా. సో చూద్దాం ఎలా చేస్తావేంటి. ఒక ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తా. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో వెల్లుల్లి అయితే మనకు వెల్లుల్లి రెబ్బలు తీసుకొచ్చేసి పాలకూర. అండ్ ఇవన్నీ ఏంటంటే కారం యూజువల్గా మనము కొంచెం టేస్ట్ బడ్స్ ఎన్హాన్స్ చేయడానికి తీసుకొచ్చిన ఇంగ్రీడియంట్స్. ధనియాలు, చింతపండు. సో కొంచెం ఆ ఫ్లేవర్స్ ఏంటి టాంజినెస్ ఇస్తుందా? టాంజినెస్ ఇస్తుంది. అండ్ ఆ సెన్సేషన్ ఒకటి తగ్గిస్తుంది. అండ్ ఎవరికైతే సలైవా అనేది ఊరికే వస్తూ ఉంటుంది నాజియా సెన్సేషన్ అప్పుడు, సో అది కూడా మనకు తగ్గిస్తుంది. ఓకే, స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. స్టవ్ ఆన్ చేసి ఫస్ట్ కొంచెం ఆయిల్. సో ఇన్స్టెంట్గా నాజియా సెన్సేషన్, వామిటింగ్ సెన్సేషన్ పోవడానికి నిమ్మకాయ యూస్ చేస్తూ ఉంటాం. అది కాకుండా ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయా? సో నిమ్మకాయ జ్యూస్ అలా తాగుతూ ఉంటారు. అండ్ దాంతోపాటు ఫ్రూట్స్లో వచ్చేసి మనం పైనాపిల్ కానీ కివీ కానీ తీసుకోవచ్చు. ఓకే, అండ్ అలాగే ఎక్కువగా ఫ్లేవర్ ఇచ్చేది అంటే మనకు పుదీనా కూడా ఉంటుంది. సో పుదీనాతో మనము చట్నీ చేసుకోవడం లేదంటే నార్మల్గా పుదీనాని కూడా అలాగే స్మెల్ చూస్తే ఆ నాజియా సెన్సేషన్ తగ్గుతుంది. ఓకే, సో నూనె కూడా వేడెక్కింది. నెక్స్ట్ ఫస్ట్ కొంచెం జీలకర్ర, ధనియాలు, అలాగే ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, ఇందులోనే కొన్ని పల్లీలు కూడా. సో ఇవి డ్రై రోస్ట్ కూడా చేయించవచ్చు లేకపోతే ఇలా ఆయిల్లో కూడా వేయించుకోవచ్చు? నార్మల్గా మనము దీన్ని స్టోర్ చేసుకోవాలి అనుకుంటే కొంచెం సాల్ట్ వేసి డ్రై రోస్ట్ చేసుకోవచ్చు. మనకి ఇది ఏంటంటే పేస్ట్ లాగా కావాలి కాబట్టి మనం ఆయిల్ వేసి చేసుకుంటాం. సో ఏ కాంబినేషన్లో తీసుకోవచ్చు? ఇది మనం రోటీలోకైనా తీసుకోవచ్చు లేదా రైస్లోకైనా తీసుకోవచ్చు. సో ఏ డే అంటే ఇన్ డే ఏ టైంలో అయినా తీసుకోవచ్చు? ఏ టైంలో అయినా తీసుకోవచ్చు. మనం ఎట్లాగో జీరా కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం ఆ డైజెషన్ కూడా ఈజీగా అయిపోతుంది. సో కొంచెం అందుకే కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ వేసాం అనమాట. అవును. సో ఇవైతే చక్కగా రోస్ట్ అయిపోయాయి. ఇది ఒక మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. ఓకే, మిక్సీ జార్లోకి వేసేసుకుందాం. సో అది కొంచెం మిక్సీ పట్టేసుకోవాలా? ఇందులోనే చింతపండు కూడా యాడ్ చేద్దాం.
ఇప్పుడు కొద్దిగా చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకుందామా? ఓకే. సో ఈలోపు నెక్స్ట్ ప్రాసెస్ ఏదైనా ఉంటే చూసేద్దాము మరి. ఓకే. సో స్టవ్ ఆన్ చేస్తాము. ఓకే, ఇందులో కొంచెం నూనె, కొంచెం జీలకర్ర కూడా, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, ఇప్పుడు ఇందులోనే పాలకూర కూడా. ఓకే, సో ఈలోపు ఇది వేగుతుంటే మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ పట్టేసుకుందాం. మనకు కచ్చా పచ్చాగా అయిందనమాట. ఓకే, సో యూజువల్గా నాజియా సెన్సేషన్ చిన్నపిల్లలకి వస్తే కూడా ఈ రెసిపీ తీసుకోవచ్చు మరి వాళ్ళు? ఈ రెసిపీ హ్యాపీగా తీసేసుకోవచ్చు, ఎందుకంటే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ మనం ఎవ్రీడే వాళ్ళ డైట్లో పెట్టాలి. ఓకే, సో వాళ్ళకి ఈ విధంగా పెడితే ఆ గ్రీన్ లీఫీ వెజిటబుల్ ఉన్న న్యూట్రియంట్స్ కూడా అందుతాయి అండ్ అలాగే ఆ సెన్సేషన్ని కూడా తగ్గిస్తుంది. ఓకే, సో చక్కగా పాలకూర కూడా వేగిపోయింది. నెక్స్ట్ ఏంటి? ఇందులో కొంచెం కారం, అలాగే కొంచెం సాల్ట్, ఓకే, ఇది కూడా వేసేద్దాం. ఓకే, సో ఇదైతే కొద్దిసేపు వేగనిద్దాం. ఓకే పల్లవి, సో ఇదైతే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. మరి స్టవ్ ఆఫ్ చేయనా? స్టవ్ ఆఫ్ చేసి. ఓకే, సో మనము అంటే నాజియా సెన్సేషన్ ఉన్న వాళ్ళకి డైట్ అనుకుంటున్నాం కాబట్టి పాలకూర యూస్ చేసాం. ఇంకా ఎటువంటి లీఫీ వెజిటబుల్స్, ఇందాక పుదీనా చెప్పావు కదా, సో అలా ఇంకా ఎటువంటి లీఫీ వెజిటబుల్స్ మనం యాడ్ ఆన్ చేసుకోవచ్చు? సో ఆల్ టైప్ ఆఫ్ లీఫీ వెజిటబుల్స్ మనం యాడ్ చేయొచ్చు. అండ్ లీఫీ వెజిటబుల్స్లో ముఖ్యంగా పుంటికూర ఇలాంటిది కూడా ఎక్కువగా యూస్ చేయాలి, ఎందుకంటే అది కూడా మనకు ఫ్లేవర్ అనేది ఎక్కువగా ఇస్తుంది. అండ్ దాంతోపాటు మనం ఇదే ప్లేస్లో పాలకూర ప్లేస్లో ఏదైనా వెజిటబుల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. అవును. ఇప్పుడు చాలా మంది ఏంటంటే మునగాకు ఎక్కువగా తీసుకుంటున్నారు. చాలా మంచి మెడిసినల్ ప్రాపర్టీస్ అండ్ హెల్త్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయని. సో అది ఎంతవరకు తరచుగా యూస్ చేయొచ్చు? మునగాకు కూడా మనము వీక్లీ వన్స్ తీసుకోవచ్చు. ఎక్కువగా మనం మునక్కాడలు తీసుకుంటాం, బట్ ఆ లీవ్స్లో మనకు ఐరన్ లెవెల్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. సో ఎవరైతే ఐరన్కి సంబంధించి మెడికేషన్ తీసుకుంటారో అండ్ అలాగే హెచ్బి తరచుగా డ్రాప్ అవుతూ ఉంటుందో వాళ్ళు చక్కగా మునగాకు హ్యాపీగా తీసుకోవచ్చు. ఓకే, సో ఇదైతే చక్కగా కుక్ అయిపోయింది. మరి సర్వ్ చేసుకుందామా? ఓకే, సో చూడగానే నోరు ఊరిపోతుంది. ఏంటంటే సైడ్ డిష్ ఇలాంటివి చాలా ఇష్టం అనమాట అందరికి. సో పర్ఫెక్ట్ గా రెడీ అయినట్టేనా మరి? పాలకూర వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది. టేస్టీ టేస్టీ పాలకూర వెల్లుల్లి కారం రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. పాలకూర వెల్లుల్లి కారంకి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 2, వెల్లుల్లి రెబ్బలు 5, పల్లీలు 1 కప్పు, చింతపండు కొద్దిగా, కరివేపాకు రెమ్మలు 2, పాలకూర 1 కప్పు, ఉప్పు తగినంత, కారం 1 టేబుల్ స్పూన్. పాలకూర వెల్లుల్లి కారం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్లో నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, పల్లీలు వేసి వేయించుకొని చల్లార్చి ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అందులో చింతపండు వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో నూనె వేసి జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పాలకూర వేసి వేయించి ఇప్పుడు అందులో కారం,
ఉప్పు, మిక్సీ పట్టుకున్న మిశ్రమం కూడా వేసి బాగా కలుపుకోవాలి. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పాలకూర వెల్లుల్లి కారం రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో మరి టేస్ట్ చేసేద్దామా పల్లవి? ఓకే. వావ్, వెల్లుల్లి ఫ్లేవర్ అందరికీ ఇష్టమే. సో అన్నిట్లో వేసుకుంటున్నాం. సో ఇది కొంచెం ఎక్కువ వేసుకున్నాం. అండ్ అలాగే పాలకూర ఫ్లేవర్ రెండు చక్కగా మిక్సప్ అయిపోయి కొద్దిగా స్పైసీగా అనిపిస్తుంది. బట్ స్టిల్ ఏదైతే మనం పేస్ట్ చేసామో మిక్సీ వేసి అది పర్ఫెక్ట్గా బ్లెండ్ అయిపోయింది. అవును. అండ్ ఇది నార్మల్గా నాజియా సెన్సేషన్ వాళ్ళకే కాకుండా మెడిసిన్స్ ఎక్కువగా వాడి ఎవరికైతే టేస్ట్ తెలీదో వాళ్ళకి కూడా సూపర్ కాంబినేషన్. డెఫినెట్లీ టేస్ట్ బర్డ్స్ అబ్బా చాలా చప్పగా ఫీవర్ వచ్చిన వాళ్ళకి అలా టేస్ట్ బర్డ్స్ అన్ని చప్పగా అయిపోతుంటాయి. వాళ్ళందరికీ బెస్ట్ రెసిపీ అన్నమాట ఇది. సో మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? నెక్స్ట్ రెసిపీ వచ్చేసి సొరకాయ క్యాబేజ్ రైతా. వావ్, సో చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండ్ ఈజీగా తినొచ్చు కూడా. సో చూద్దాం మరి కాంబినేషన్ ఎలా ఉంటుంది ఏంటి అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, సో చక్కగా సొరకాయ తురిమి తీసుకొచ్చు అండ్ క్యాబేజ్ కూడా తురిమి తీసుకొచ్చు. సో ఈ రెండు వామిటింగ్ సెన్సేషన్ని తగ్గిస్తాయా? యా, సో సొరకాయ అండ్ క్యాబేజ్లో ఏంటి అంటే మనకు వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఎవరికైతే ఎక్కువగా మౌత్ వాటరింగ్ వస్తూ వాళ్ళు స్ప్లిట్ చేస్తూ ఉంటారు, దానికి కూడా బాడీ డిహైడ్రేట్ అవుతూ ఉంటుంది. ఇది కొంచెం బాడీని రీహైడ్రేట్ చేసినప్పుడు మన బాడీలో pH లెవెల్స్ అనేది మెయింటైన్ అవుతాయి. దాంతో అసిడిటీ అండ్ అలాగే వామిట్ సెన్సేషన్ రాకుండా ఉంటుంది. ఓకే, సో మరి రైతా కాబట్టి ఏ టైంలో తీసుకోవచ్చు మనం? సో ఇది మనం పోపు వేసి చేసుకుంటున్నాం కాబట్టి ఏ టైంలో అయినా తీసుకోవచ్చు. ముఖ్యంగా ఇది ఇంకా ఎవరికి బెస్ట్ ఆప్షన్ అంటే ఎవరైతే యాంటీబయోటిక్స్ మీద ఉన్నప్పుడు నాజియా సెన్సేషన్ ఉంటుందో వాళ్ళకి ఇది చాలా బెస్ట్. బికాజ్ మనకు పెరుగులో ప్రీబయోటిక్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఆ గర్ట్ ఇన్ఫెక్షన్ ఉన్నా తగ్గుతుంది. ఓకే, సో మరి స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. యా, స్టార్ట్. సో ఫస్ట్ ఏం చేస్తున్నాం? సో ఫస్ట్ మనం పోపు వేసేసుకోవాలి. ఓకే, ముందుగా కొంచెం. ఓకే, సో యూజువల్గా ఏంటంటే రైతా తీసుకుంటున్నప్పుడు అంటే ఇది ఎందులోకైనా కాంబినేషన్గా తీసుకోవచ్చా లేకపోతే ఎప్పుడైనా మీల్ రీప్లేస్మెంట్గా యూస్ చేయొచ్చు? ఎందుకంటే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కాబట్టి. యా, ఇది కొంచెం మనము రైస్లోనే తీసుకోవాలి. అండ్ ఏదైనా సరే మనం నాజియా సెన్సేషన్ కానీ డయేరియా కానీ ఇలాంటిది ఉన్నప్పుడు కార్బ్స్ కాంబినేషన్లో తీసుకుంటే ఆ సెన్సేషన్ కొంచెం తగ్గిస్తుంది. ఓకే, సో ఇప్పుడు కార్బ్స్ అనేవి యూస్ఫుల్ అవుతాయి అన్నమాట. ఓకే, సో నూనె కూడా వేడెక్కింది. నెక్స్ట్ జీలకర్ర, ఆవాలు, కొంచెం ఆవాలు, ఆ తర్వాత కొంచెం జీలకర్ర, సో జీలకర్ర అనేది తరచుగా యూస్ చేస్తూ ఉండాలా ఇట్లా నాజియా సెన్సేషన్ ఉన్న వాళ్ళకి? యా, వాళ్ళకి అది సెన్సేషన్ ఏంటంటే కొంతమందికి ఇండైజెషన్ వల్ల కూడా నాజియా సెన్సేషన్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో అది ఎవరికైతే కాంబినేషన్లో ఉంటుందో జీరో తప్పకుండా వాళ్ళ ఎవ్రీడే డైట్లో రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ ఆ తర్వాత మినపప్పు కొంచెం, కొంచెం ఇంగువ, కరివేపాకు, సో ఫస్ట్ పోప్ లాగా నువ్వు ప్రిపేర్ చేసుకుంటావు అన్నమాట. అవును. నెక్స్ట్ ఇప్పుడు మనం రిమైనింగ్ది కూడా సార్ట్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొన్ని, ఓకే, ఆ తర్వాత కొంచెం క్యాబేజ్, కొంచెం సొరకాయ,
చక్కగా మనము క్యాబేజ్ వేసుకున్నాము అండ్ అలాగే నెక్స్ట్ ఇంగ్రీడియంట్ కూడా వేసుకున్నాము. Yes. తర్వాత ఏంటి? తర్వాత మనం కొంచెం పసుపు, అలాగే కొంచెం పెప్పర్ పౌడర్ కూడా. సో ఎవరికైతే ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా నాజియా సెన్సేషన్ ఎక్కువగా ఉంటుంది, అది పెప్పర్ అండ్ పసుపులో మనకు యాంటీబయోటిక్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఏదైనా రెసిపీలో కొంచెం 2 pinches 3 pinches యాడ్ చేసుకున్నాం. అలాగే కొంచెం సాల్ట్ కూడా. ఓకే పల్లవి, ఒకసారి చూసేద్దామా మరి? యా చూసేద్దాం. సో చక్కగా సార్ట్ చేసుకుందాం. సో ఇదైతే కొద్దిగా చల్లార్చాలి కదా. Yes. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనము కర్డ్ని బీట్ చేసి పెట్టేసుకుందాం ఒక Okay. మిక్సింగ్ బౌల్లో. ఒక స్పూన్, ఇందులో కొన్ని వాటర్ కూడా వేసుకుందాం. లైట్గా సాల్ట్ వేసుకొని బీట్ చేసుకుందాం. సో ఆల్రెడీ ఇందులో వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకుంటే సరిపోతుంది. యా సరిపోతుంది. ఓకే. కొన్ని వాటర్ వేసుకుందాం, మరీ పల్చగా అవ్వకూడదు కాబట్టి Yes, లైట్ గానే వాటర్ వేసుకుందాం అనమాట. సో ఈ కన్సిస్టెన్సీ ఉంటే వాళ్ళు రైస్లోకి హ్యాపీగా తినేసేయచ్చు. తీసుకోవచ్చు. కరెక్ట్. ఇందులో మనం ఇప్పుడు సార్ట్ చేసింది వేసేసుకుందాం. సో ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. సో మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా అంటే స్టఫింగ్ కూడా వచ్చేసరికి మనకు థిక్నెస్ అనేది తెలుస్తుంది. యా సర్వ్ కూడా చేసేస్తాం. ఓకే. సో చాలా పర్ఫెక్ట్గా అయింది రైస్. వావ్, సో పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టునా మరి? ఎలా సొరకాయ క్యాబేజ్ అయితే రెడీ అయిపోయింది. ఓకే. సొరకాయ క్యాబేజ్ రైతా రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. సొరకాయ క్యాబేజీ రైతాకి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, ఇంగువ చిటికెడు, కరివేపాకు రెమ్మలు 2, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, తరిగిన క్యాబేజీ 1 కప్పు, సొరకాయ తురుము 1 కప్పు, పసుపు చిటికెడు, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, పెరుగు 1 కప్పు. సొరకాయ క్యాబేజ్ రైతా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ లో నూనె వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఇంగువ, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన క్యాబేజీ, సొరకాయ తురుము, పసుపు, మిరియాల పొడి, తగినంత ఉప్పు వేసి వేయించుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో పెరుగు, కొద్దిగా నీళ్లు, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ముందుగా వేయించుకున్న వెజిటబుల్ మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన సొరకాయ క్యాబేజీ రైతా రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూస్తారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో మరి టేస్ట్ చేసేద్దామా? ఓకే. అమేజింగ్ ఉంది. యూజువల్గా మజ్జిగ పులుసు చేసుకుంటూ ఉంటాం కదా. సో దాంట్లో ఏంటంటే మనము క్యాబేజ్ అండ్ సొరకాయ 2 యాడ్ చేసాము.
మంచి కాంబినేషన్ యాక్చువల్గా. ఏదైతే పోపు వేసుకున్నామో అని తర్వాత కొద్దిగా మజ్జిగ అలాగా బీట్ చేసుకున్నాం, ఎక్కువ ఫుల్గా మనం మజ్జిగ చేసుకోలేదు. ఓవరాల్గా కాంబినేషన్ అయితే పర్ఫెక్ట్గా ఉంది. అండ్ మనం ఫస్ట్ చేసిన రెసిపీ ఇది బెస్ట్ కాంబినేషన్ అని కూడా చెప్పొచ్చు. కరెక్ట్. అండ్ ఇది ఏంటంటే ఎవరికైతే ఎక్కువగా కారం నచ్చదో అండ్ ముఖ్యంగా పిల్లలకి పెట్టేటప్పుడు చాలా మంది కారం ప్రిఫర్ చేయరు, సో అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్ కాంబినేషన్. సో 2 రెసిపీస్ చాలా టేస్టీగా ఉన్నాయి అండ్ హెల్త్ వైస్ కూడా బోల్డ్ అండ్ న్యూట్రిషనల్ ప్రాపర్టీస్ ఉంటాయి నాకు తెలుసు. సో మరి రెండింటి రెసిపీస్ యొక్క న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే, సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి పాలకూర వెల్లుల్లి కారం. పాలకూరలో మనకు వైటమిన్ సి, వైటమిన్ కే అండ్ అలాగే ఫోలిక్ యాసిడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎవరైతే నాజియా సెన్సేషన్ అండ్ అలాగే కొంచెం వామిట్స్ అయినప్పుడు వీక్ అవుతూ ఉంటారో వాళ్ళు గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ముఖ్యంగా పాలకూర తరచుగా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. అండ్ అలాగే వెల్లుల్లిలో మనకు యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ నాజియా సెన్సేషన్ని కూడా చక్కగా తగ్గిస్తుంది. ఎవరికైతే మౌత్ వాటరింగ్ అనేది తరచుగా అవుతూ ఉంటుందో వాళ్ళు కూడా వెల్లుల్లి కారంని వాళ్ళ డైట్లో ఎక్కువగా ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. దీంతో పాటు మనకు ఇమ్యూనిటీ కూడా చక్కగా బిల్డప్ అవుతుంది. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి సొరకాయ క్యాబేజ్ రైతా. సొరకాయ అండ్ క్యాబేజ్ రెండిట్లో మనకు వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీంతో మన బాడీలో pH లెవెల్స్ని చక్కగా మెయింటైన్ చేస్తుంది అండ్ అలాగే టెంపరేచర్ని మెయింటైన్ చేస్తుంది. దాంతోపాటు నాజియాతో పాటు ఎవరికైతే ఎక్కువగా ఇండైజెషన్ కానీ అసిడిటీ కానీ ఎక్కువగా ఉంటుందో సొరకాయ వాళ్ళ డైట్లో తరచుగా ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. పెరుగులో మనకు ప్రోబయోటిక్ ప్రాపర్టీస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎవరైతే యాంటీబయోటిక్స్ మీద ఉన్నప్పుడు గర్ట్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ కానీ డయేరియా, వామిట్స్, నాజియా ఎక్కువగా అవుతూ ఉంటుందో వాళ్ళు పెరుగుని తరచుగా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. ఓకే, సో నిజంగా బోల్డ్ అండ్ న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి అండ్ టేస్ట్ వైజ్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి. రెండు చాలా కాంబినేషన్ ఇస్తూ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా. ఇదండి ఇవాళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో డిఫరెంట్ థీమ్తో మీ ముందు ఉంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.